హాయ్, ఇప్పుడు మనం ఈ షార్ట్లో ఇన్ఫ్యూజన్స్ సిపిటీస్ ఏమున్నాయి మెడికల్ కోడింగ్లో అనేది చూద్దాం. ఇన్ఫ్యూజన్ అంటే తెలుసు కదా, 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ నుంచి ఇంకెన్ని అవర్స్ అయినా కంటిన్యూస్గా ఇంట్రావీనస్గా బాడీలోకి ఫ్లూయిడ్ని సబ్స్టెన్స్ ఏది డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తే అడ్మినిస్టర్ చేస్తే దాన్ని ఇన్ఫ్యూజన్ అంటారు. ఇంజెక్షన్కి ఇన్ఫ్యూజన్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఇన్ఫ్యూజన్ కోడ్స్ ఏమున్నాయి? సివియర్ కేసెస్ ఆఫ్ డిహైడ్రేషన్, పేషెంట్కి డయేరియా కావచ్చు, హై ఫీవర్ కావచ్చు, బాడీలో ఉన్న వాటర్ ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతాయి కదా. ఇన్ సచ్ కేసెస్ హైడ్రేషన్కి ఎలక్ట్రోలైట్స్ నార్మల్ సలైన్ పెడితే డాక్టర్ మనం 96360 ఇస్తాము. అది అన్నీ కూడా టైం బేస్డ్ కోర్సే. 31 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు హైడ్రేషన్ జరిగితే 96360. 1 అవర్ ఇప్పుడు 2 అవర్స్ హైడ్రేషన్ జరిగింది అంటే 96360తో పాటు యాడ్ ఆన్ కోడ్ 96361 ఇవ్వాలి ఈచ్ అడిషనల్ అవర్కి. ఓకేనా? తర్వాత 96365 96366 ఈ 2 సిపిటీస్ ఏంటంటే థెరాప్యూటిక్ ఆర్ ప్రొఫైలాక్టిక్ ఇన్ఫ్యూజన్ అనమాట. థెరాప్యూటిక్ అంటే తెలుసు కదా, ఏదైనా డిజార్డర్ ఉంది, డిసీజెస్ ఉంది, దాన్ని ట్రీట్ చేయడానికి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఇంకా ఏదైనా వేరే డ్రగ్ ఇవ్వడము ఇస్తే దాన్ని థెరాప్యూటిక్ అండి. ప్రొఫైలాక్టిక్ అంటే నేను చెప్పాను కదా, ప్రివెంటివ్ అనమాట. ముందుగానే యాంటీకోయాగులెన్స్ ఇవ్వడము, బ్లడ్లో క్లాట్స్ ఫామ్ కాకుండా యాంటీకోయాగులెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా థెరాప్యూటిక్ ప్రొఫైలాక్టిక్ ఇన్ఫ్యూజన్స్ అంటారు. తర్వాత సీక్వెన్షియల్ ఇన్ఫ్యూజన్, కాన్కరెంట్ ఇన్ఫ్యూజన్ అనే వర్డింగ్ మీరు అర్థం చేసుకోవాలి. కాన్కరెంట్ అంటే ఒక డ్రగ్ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేసినప్పుడే ఇంకో డ్రగ్ కూడా దీంట్లో మిక్స్ చేయకుండా కాన్కరెంట్గా త్రూ సేమ్ ఐవీ యాక్సెస్ ఇంకో డ్రగ్ కూడా సేమ్ స్టార్ట్ టైం తోటి అడ్మినిస్టర్ చేస్తున్నాడు, మల్టిపుల్ డ్రగ్స్ అడ్మినిస్టర్ చేస్తున్నాడు అంటే దాన్ని కాన్కరెంట్ ఇన్ఫ్యూజన్ అంటారు. సేమ్ టైం స్టార్ట్ టైమ్స్ ఉంటాయి 2 డ్రగ్స్కి, దాన్ని కాన్కరెంట్ ఇన్ఫ్యూజన్ అంటారు అనమాట. 2 డిఫరెంట్ బ్యాగ్స్ ద్వారా అడ్మినిస్టర్ చేస్తారు. సీక్వెన్షియల్ అంటే ఒక డ్రగ్ ఇన్ఫ్యూజన్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అది స్టాప్ అయినాక ఇమ్మీడియట్గా ఇంకొక డ్రగ్ని ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తారు. దాన్ని సీక్వెన్షియల్ ఇన్ఫ్యూజన్ అంటారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సీక్వెన్షియల్ కాన్కరెంట్ అర్థం చేసుకుంటే మీకు కోడింగ్ ఈజీ అవుతుంది. ఎందుకంటే 96367 96368 ఇవి సీక్వెన్షియల్ అండ్ కాన్కరెంట్ ఇన్ఫ్యూజన్స్కి సిపిటీస్ అనమాట. ఇంకా కీమోథెరపీకి సెపరేట్ సెట్ ఆఫ్ సిపిటీ ఇన్ఫ్యూజన్ కోడ్స్ ఉన్నాయన్నమాట. 96413 నుంచి 96417 వరకు కీమోథెరపీ ఇన్ఫ్యూజన్ అంటే నియోప్లాజం పేషెంట్స్లో. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కింద కోడ్స్ ఇస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ.